కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. సో బట్ ఇప్పుడు చింటూ అంటే ఏజ్ అయిపోయి ఇట్లా కనిపిస్తున్నాడు కానీ ఎంగిల్ ఎలా ఉంటారండి శాంతి గారు మీరు love అంటే నీ ఉద్దేశం ఏజ్ అయిపోయి ఇలా కనిపిస్తాడంటే ఏంటి? ఆల్వేస్ హ్యాండ్సమ్. హీస్ ఆల్వేస్ హ్యాండ్సమ్. ఓకే నేను అంటాను నేను అన్న నా కళ్ళతో చూస్తే వినపడాలా? నా కళ్ళతో ఎప్పుడు handsome ఏనా? ఆల్వేస్ హ్యాండ్సమ్. నా కళ్ళతో నాకు తన తప్పితే ఇంకెవరు హ్యాండ్సమ్ గా కనిపించారు. ఫస్ట్ తనే ఇంత కనిపిస్తారు. హ్యాండ్సమ్ కాబట్టి సిటీకి డాన్ అయ్యాడు. సిటీకి రానేయాడంటే చెప్పడం చూడు, రేపు అందరు కళ్ళు పట్టుకొస్తారు. వాళ్ళు కాదు, ముందు పోలీసులు వస్తారు. డాన్ ఏంటి, నేను ఆ డాన్ కాదు, డాన్ అని చెప్పుకోవాలి. బట్ పెళ్ళాక ఎప్పుడు మనస్పర్ధలు కానీ ఎందుకు నీ ఫ్యామిలీ అసలు అది రాలేదు అంటే వాళ్ళిద్దరు నిజంగా చెప్పండి, గొడవలు రాలేదు అంటే నటిస్తున్నట్లు లెక్క. మొగుడు పెళ్ళాలి 100% గొడవలు రావాలి. అది వాళ్ళు అది ఏమైతుందంటే మా ఇద్దరిలో ఒకటి ఉండేది ఏంటంటే, నాకు కూడా ఒకటి, నేను గజని తెల్లారులేస్తే మర్చిపోతా. గొడవ ఎంత అయినా సరే నిద్రపోయి లేస్తే మర్చిపోవాలి, లేదా బిఫోర్ స్లీపింగ్ ఆ గొడవ తీరిపోవాలి. ఏం లేదు, ఇలా ఇలా కళ్ళలో కలిపెట్టి 2 నిమిషాలు చూస్తే ఆటోమేటిక్ ఇలా సీరియస్ చూసి ఇంకోటి ఏంటో తెలుసా, మార్నింగ్ లేవగానే సీరియస్ గా కాఫీ తాగుతావా, ఏం చేస్తా తర్వాత 5 నిమిషాలు ఎలా చూస్తావు చింటూ? ఎలా చూస్తావు అంటే నేను అంటాను రొమాంటిక్ లుక్. మామూలుగా ఇలా చూసినా చాలు ఇలా చూస్తుంది, మనం ఇలా చూస్తుంటాం సీరియస్ గా చూస్తుంటాం. శాంతి గారు చూడాలి. నవ్వు ఆపుకోలేదు అస్సలు. నాకు నవ్వు వచ్చేస్తుంది అసలు. ఎట్లా అంటే పెద్ద కట్అవుట్ అలా చూస్తుంటే మీకు నవ్వు వస్తుందా? నవ్వే వస్తుంది. వేరే వాళ్ళకి ఇది రాదు. కూడా నువ్వు వేరే యాంగిల్ తీసావా? కట్అవుట్ నవ్వు వస్తుంది. నాకు అంటే కోపాలు అవన్నీ ఎక్కువసేపు గ్రడ్జ్లు ఉండవు. నాకు కోపం వచ్చింది అంటే ఆ 10 నిమిషాలు. లక్కీగా అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి ఏమైనా చిన్న వచ్చినా కూడా ఇమీడియట్ సార్ట్ అవుట్ అయిపోతాయి. ఎప్పుడైనా విడిపోవాలని అసలు ఎప్పుడైనా పెళ్ళైన తర్వాత కొంతమంది చాలా మందికి ఇదే ఉంటది, సినిమా వాళ్ళు బయట వాళ్ళని చేసుకున్నా, బయట వాళ్ళు సినిమా వాళ్ళని చేసుకున్నా. ఫస్ట్ థింగ్ అండి, గొడవలు వస్తాయండి. గొడవలు రాకుండా ఉంటే మన మనుషులమే కాదు, కోపాలు రాకుండా అలగకుండా ఉంటే మన మనుషులం కాదని లెక్క. బట్ ఏంటంటే దాన్ని మనం ఎలా నెట్టుకొని వస్తాము, దాన్ని ఎలా మనం కాంప్రమైజ్, ఏదో ఒక పాయింట్ లో మొగుడో పెళ్ళాము కాంప్రమైజ్ అవ్వాలి. ఎయిదర్ హెమ్ ఆర్ మీ. నా తప్పున్నా కొన్నిసార్లు నేను అరిచాను అది అంటే మళ్ళీ 10 నిమిషాల తర్వాత తనే వచ్చి నాకు సారీ, ఎవ్రీ టైం తనే చెప్తారు. వేరే విషయం. ఈ కెమెరా పరంగా అందరికి తెలిసింది ఏంటంటే నేను చింటూ తప్పు భార్య కింద భార్యకి లొంగిపోయి ఉంటాడు. చింటూ అందుకే కంప్లైంట్ ఇప్పుడు వరకు ఇవ్వలేదు నువ్వు. ఓహో ఇది కూడా ఉందా నా మీద? తీయండి మొత్తం మీ ఇష్టం, తీయండి బయటికి తీయండి ఇద్దరు కలిసి. అదే ఉంది కదా. సో ఫస్ట్ కపుల్ ఇంటర్వ్యూ కాబట్టి బయట చింటూ నీ గురించి చాలా రూమర్స్ స్ప్రెడ్ అవుతూనే ఉంటాయి. ఆల్మోస్ట్ నీ దాకా వచ్చి ఉంటుంది, తన దాకా కూడా వచ్చి ఉంటుంది. తను ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చారు కాబట్టి ఇంకా తన దగ్గరికి ఇంకా రావడానికి చాలా ఈజీ అయిపోయింది. బిఫోర్ అంటే ఓన్లీ హౌస్ వైఫ్ అండ్ పెద్దగా తెలియదు కాబట్టి, తన నెంబర్ తెలియదు, తను తెలియదు కాబట్టి ఎవడో వచ్చి మాట్లాడటానికి అప్పుడు నేను చెప్పేది రీచ్ అంటున్నావు. ఇండస్ట్రీకి ఎప్పుడు తెలుస్తాం మనం ఎప్పుడు లైమ్ లైట్ లో ఉంటేనే తెలుస్తాం మనం. చింటూ మీరు అన్నట్లుగానే బిఫోర్ నాన్నగారికి ఎలా ఎక్కించి చెప్పారో, తను ప్లే బాయ్, అమ్మాయిలతో తిరుగుతాడు, చాలా మంది లవర్స్ ఉన్నారు, అఫైర్స్ ఉన్నాయి అనే మాట నాన్నగారు విన్నారు. చాలా మంది చెప్తే నాన్నగారు పోయిన తర్వాత, పెళ్ళైన తర్వాత మీరు ఇప్పటి వరకు బయటికి రాలేదు కాబట్టి, చింటూ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి, మంచిగా హైట్ వెయిట్ డాన్ లాగే ఉంటాడు కాబట్టి ఈ అఫైర్స్ ఎక్కువ అమ్మాయిలతో అనే మాట నేను చాలా సార్లు విన్నాను. నేనే చింటూకి 2-3 సార్లు నేనే అడిగాను, ఇట్లా వస్తున్నాయి రూమర్స్ నీ మీద, అదేంటో అంతమంది ఉన్నారు, మరి నీ మీదే కావాలని స్ప్రెడ్ చేస్తున్నారు, నువ్వు చాలా పెద్ద యాక్టర్ కూడా కాదు, నీ మీద కావాలని వాళ్ళు అంటే ఏదో ఒక తెలియని శత్రుత్వం అంటారు కదా, అదేం లేదు కదా, ఎందుకు అనవసరంగా ఇలాంటి రూమర్స్ నీ మీద క్రియేట్ చేస్తున్నారు, దీనికి ఏదైనా సొల్యూషన్ ఎత్తుకోవచ్చు కదా అంటే, అదన్నీ కామన్, నేనేంటో నా ఫ్యామిలీకి తెలుసు, నా మనసు ఏంటో నా చుట్టూ ఉండే వాళ్ళందరికీ తెలుసు అని అన్నారు. యాజ్ ఎ వైఫ్ గా మీరు చాలానే వినుంటారు, ఎప్పుడైనా డిస్కషన్ జరిగిందా? ఏం చెప్పారు మీరు అసలు చెప్పిన వాళ్ళకి? కానీ నా దగ్గర కాల్స్ వచ్చాయి, మీరేమన్నా మీకు తెలిస్తే మీకు చెప్పండి అని, చాలా వచ్చాయి నా దగ్గరికి. బట్ వన్ థింగ్ ఏంటంటే, ఐ ట్రస్ట్ హిమ్. నమ్మకం అనేది దేనికని, ఎనీ రిలేషన్షిప్ నమ్మకం అనేది మెయిన్ పునాది అండి. సో అది లేనప్పుడు కలిసి ఉండడం కూడా వేస్ట్, వీ కెన్ నాట్. బట్ 100 మాటలు వస్తాయండి, బట్ అల్టిమేట్ గా తన ఏంటి అనేది నాకు తెలిసినప్పుడు వీళ్ళందరి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మంచి అనేది తొందరగా స్ప్రెడ్ అవ్వదు, చెడు అనేది 100 times ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. సో తను ఏం మంచి చేశాడో ఎవరికీ తెలియదు. సో చింటూ మంచి చేసావంట కదా అని 10 మంది మాట్లాడుకోరు, రే చింటూ ఏంట్రా, చింటూకు ఆ ప్రాబ్లం ఉందంటే వాళ్ళు చేశారంట కదా, చింటూ వాళ్ళతో తిరుగుతారంట కదా, పెళ్ళాన్ని నాకు అది వచ్చేసి ఏంటమ్మా నువ్వేంటి ఇంత బాధపడుతున్నావు అంట కదా, అయ్యో నీకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయంటే నేను మీకు చెప్పానా వచ్చి డైరెక్ట్ ఇలా అడుగుతారా? అడిగారు నన్ను. ఓకే,
ఏంటమ్మా నీకేంటి, నీ పరిస్థితి ఏంటమ్మా, నాన్న తర్వాత ఇలా జరిగింది ఏంటమ్మా, నేను మీకు వచ్చి కష్టం చెప్పుకున్నానా, నా కష్టం తీర్చమని నేను అడిగానా, లేదే. నేను ఈ రోజు మీ ఇంటికి రాలేదే, నేను వచ్చి మిమ్మల్ని వచ్చి నా కష్టం తీర్చండి, మా ఆయన నన్ను కష్టాలు పెడుతున్నాడు, నా బాధ తీర్చండి, నేను ఎవరిని వచ్చి అడగలేదే. మీకెందుకు బాధ, మీ ఇంట్లో ఎవరి ఫ్యామిలీ వాళ్ళు చూసుకోండి అయ్యా బాబు, నన్ను ఎందుకు వచ్చి నన్ను ఇది చేస్తారు, ఐఎమ్ హ్యాపీ. ఓకే. సో 100 ఉంటాయండి ఇప్పుడు ఇండస్ట్రీలో, ఎవరి మీద రాలేదు, ఎవరి మీద ఇట్లాంటి గాసిప్స్ రాలేదు. అవును. ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క గాసిప్, నేను ఆ ఫ్యామిలీలో పుట్టిందానండి, మా నాన్న గురించి కూడా వచ్చాయి గాసిప్స్ మేము చిన్నప్పుడు. అట్లానే వదిలేసేసుకొని మా నాన్న అయ్యో మా నాన్న ఇలా చేసేసారు కదా అని ఉంటే ఈ రోజున ఎలా ఉండేది. నో, నేను ఆ ఫ్యామిలీలో పుట్టి పెరిగిందని. సో ఐ నో ఇట్. వాట్ ఎవర్ చాలా జరిగాయి అన్నారు, చాలా వచ్చాయి. ఈవెన్ టుడే ఇప్పుడు కూడా మాట్లాడతారు, ఇప్పుడు కూడా నా ముందు తెలియకుండా గబుక్కుని ఒక మాట కొంతమంది నోరు జారేస్తారు కూడా, కదా, నోరు జారేస్తారు కూడా. బట్ ఐ డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ. మీరు ఎప్పుడైనా చెప్పారా మంచి సమాధానం ఎవరికైనా? అందరికీ చెప్పాను, నాకు లేని బాధ మీకెందుకయ్యా, ప్రతి ఒక్కరికి స్ట్రాంగ్ ఇస్తుంది. నాకు లేని బాధ మీకెందుకు. ఇంకోసారి నేను నమ్మాను, మీరు నమ్మాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి వెళ్ళిపోయి అయ్యో నేను మంచోడి అని ప్రతి ఒక్కరి దగ్గరికి సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీ అనేది కానీ, ఇప్పుడు ఒక రిలేషన్షిప్ అనేది కానీ 10 మంది మాటల మీద నడవదు. ఇట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ 2 individuals. మీరు నమ్మండి నమ్మకపోండి, ఈ రోజు వరకు వీవ్ బీన్ మ్యారీడ్ ఫర్ సో మెనీ ఇయర్స్, ఈ రోజు వరకు తను నా ఫోన్ చెక్ చేయడు, నేను తన ఫోన్ చెక్ చేయను. ఇప్పుడు వరకు కూడా, ఈ రోజు వరకు కూడా we know the passwords. తెలియదా? తెలుసు, Okay. we know the passwords. ఆ ఫోన్స్ అక్కడే ఉంటాయి, అస్సలు అవసరం లేదు. సో 100 మంది 100 మాట్లాడినా నేను సంతోషంగా ఉన్నానా లేదా, నేను తను నాతో ఎలా ఉన్నాడు అనేది నాకు ఇంపార్టెంట్. సో తనైతే పిచ్చ క్లారిటీగా ఉన్నారు చింటూ. నువ్వు ఎలా తీసుకుంటావు దీన్ని? అంటే బయట మాట్లాడుకున్నప్పుడు నీ ముందు కూడా నా మాట్లాడుతావు, ముందు కూడా మాట్లాడు, మన కట్టోటి కూడా మాట్లాడతాడు, ముందు వాడు కొడతాడు 2 రోజులు ఎగడు, మన ముందు మాట్లాడు. కొట్టావు ఎప్పుడన్నా? మనం ఇవ్వండి, అందరూ నాతో చాలా బాగుంటారు. వెనకేమనుకుంటారో మనకు అనవసరం. ఇప్పుడు మా మామయ్య ఒకటే చెప్పారు, ఇండస్ట్రీలోకి నువ్వు వస్తున్నావు అంటే ఇటు నుంచి వదిలేయాలమ్మా, గుర్తుపెట్టుకో. సక్సెస్ కూడా నీకు సక్సెస్ వచ్చిందా, ఎప్పుడైతే నెత్తికి ఎక్కుద్దో ఆ నెక్స్ట్ డే నీకు ఏమైనా ఫెయిల్యూర్ వచ్చిందంటే అవుట్, నువ్వు అసలు కంప్లీట్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతావు. ఇవన్నీ చాలా మంచి మాటలు ఆయన నేర్పించారు, అవన్నీ నాకు బాగా గుర్తున్నాయి. సో నా ముందుకు వచ్చి డైరెక్ట్ గా ఎవడు అండవు, బాగా ఉంటారు. బట్ వెనకాల 100 అనుకుంటారు, వాళ్ళు అనుకుంటారని తెలుసు, మళ్ళీ వాళ్ళే వచ్చి నాతో అన్న అని మాట్లాడతారు. అయినా కూడా నేను కూల్గానే ఉంటాను. ఇప్పుడు మన అన్నప్పుడు, మన ముందు ఇది రానప్పుడు వెనకాల నువ్వు నా గురించి ఇలా అన్నావు అంట కదా అని వెళ్ళిపోయి గొడవ పెట్టుకునేంత మెచ్యూరిటీ లెవెల్స్ లేనుండైతే నేను కాదు. ఐ విల్ బి హ్యాపీ, నా చుట్టుపక్కల ఉన్న నా ఫ్రెండ్స్ కానీ నా ఫ్యామిలీ కానీ దే షుడ్ బి హ్యాపీ. దిస్ ఈస్ మై మోటో. అలా నాకు ఇంత అండర్స్టాండింగ్ గా నన్ను అర్థం చేసుకునే వైఫ్ నాకు వచ్చినందుకు ఐఎమ్ బ్లెస్డ్. అంటే షీఈ్ వైఫ్ కన్నా మోర్ దెన్ అ ఫ్రెండ్ నాకు. కాబట్టి ఎటువంటి దాపరికాలు లేవు, ఎటువంటి ఈ మధ్యలో ఈ బ్యారియర్స్ అట్లాంటి. తను నీకు దొరకటం లక్కీ కాదు, సో నువ్వు తనకు దొరకటం లక్కీ అనిపించింది నాకు. ఐఎమ్ రియలీ బ్లెస్డ్ టు హ్యావ్ హర్ యాజ్ మై వైఫ్. ఇప్పుడు మా అమ్మ ఎలా చూస్తుందో ఈక్వల్ టు మా అమ్మ ఎలా చూస్తుందో అలాగే చూస్తుంది మా అమ్మలాని. నాకు పెళ్ళైన తర్వాత నుంచి ఏ రోజు కూడా నువ్వు అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు అని అంటం కానీ, ఫోన్ చేసి ఎప్పుడు వస్తామని అడగటం అట్లా ఎప్పుడు లేదు. ఫోన్ ఒకవేళ చేసిందా ఎత్తి నాకు టైం పడుతుంది రావడానికి, ఓకే. ఆ ఫ్రెండ్స్ అడుగుతారు ఇంత అండర్స్టాండింగ్ ఏంట్రా మీ ఆవిడ, అసలు మాకు కూడా ఎన్ని ఫోన్లు వస్తున్నాయో అలా పెట్టావు. I don't know, somehow I don't call him. Once నాకు ఇలా ఈ టైం పడుతుంది అని చెప్పేస్తాడు ముందే. Once I'll give him a call, ఒక్కసారి కాల్ చేస్తా, లేట్ అవుతుందా ఏంటి అంటే, ఐ హ్యావ్ టు, నేను వెయిట్ చేయాలా తలుపు తీయడానికి, లేదా పడుకోనా ఏంటి అని కాల్ చేస్తా. లేదు టైం పడుతుంది నువ్వు పడుకో. ఈవెన్ దో ఐ డోంట్ స్లీప్, నాకు తను వచ్చే వరకు టెన్షన్ అన్నమాట, వస్తున్నారా ఏంటి. బట్ లంచ్ టైం అండ్ డిన్నర్ టైం 2 మాత్రం ఇద్దరం ఫోన్లు చేసుకుంటాం. ప్రపంచంలో ఆడవాళ్ళు అన్నిటికన్నా ఎక్కువ నమ్మేది దేవుణ్ణి, కానీ శాంతి మటుకు ప్రపంచంలో అన్నిటికన్నా ఎక్కువ నమ్మేది నిన్నే. శ్రీనివాసుడు, మరి పేరులో శ్రీనివాసు ఉంది కదా. ఓ అలా వేస్తున్నావా? ఇందాక మీరు అందరూ వేస్తున్నారు, మరి స్టాంప్ ఇచ్చినా కానీ తను మటుకు శ్రీరామచంద్రుడు మా శ్రీనివాసుడు అని నమ్మిన. ఐ డోంట్ సే దట్ శ్రీరామచంద్రుడు అని చెప్పట్లా, ఓకే. బట్ నాకు మాత్రం ఐఎమ్ హ్యాపీ. ఏదో తేడాగా ఉందండి. అలా చూస్తావు ఏంటది మాటికి నాకు ఎలా చూస్తున్నట్టు ఇట్లా. నీకు డైలాగ్ అర్థం కాలేదా? శ్రీరామచంద్రుడు అంటలేదు, ఐ నాట్ గివింగ్ యు సర్టిఫికెట్. అదే ఆయన శ్రీరామచంద్రుడు అసలు నేను మీకు చెప్పానా రోషిని గారు అంటే నన్ను తిడుతున్నారు. వినపడలా. దిస్ ఇస్ లైక్ thumbnail వాడుకోవచ్చు, మా ఆయన శ్రీరామచంద్రుడు కాదు.
అది అయ్యయ్యో. హీ యూస్ టు హ్యావ్ గర్ల్ ఫ్రెండ్స్ నాకంటే ముందు, నా తర్వాత అని చెప్పట్లా. నాకు ఇప్పుడు కూడా అందరూ వాళ్ళు నన్ను వచ్చి నాతో మాట్లాడతారు. లేడీస్ ఫీజులు ఎగిరిపోయాయి ఒక్కసారిగా అనగానే. అట్లా కదా అట్లా కదా అలా కదా అలా కదా. అందుకే కంప్లైంట్ రైజ్ వద్దని చెప్తా. మాట మనకి తూతులేదు అంటాను. అంటే తన పెళ్లికి ముందు ఫస్ట్ ఉంటాయి కదా క్రష్లు, ఓకే వాళ్ళు కూడా ఇంటికి వచ్చేవాళ్ళు, వాళ్ళకి నేను వండి పెట్టేదాన్ని. వచ్చేప్పటికి ఈయనకి షాక్ అనమాట, ఏంటి ఇది వచ్చింది ఏంటి అని. నేనేమో ఇంట్లోనే ఉండేదాన్ని, వచ్చేదంతా వాళ్ళకి స్వీట్ కాఫీ ఇచ్చేదని. వాళ్ళు వచ్చినప్పుడు మనం బయటికి పోయా కన్నా వాళ్ళకి ఏదో ఆతిథ్యం చూస్తే వాళ్ళే వచ్చి అంటే వాళ్ళు కూడా వాళ్ళ మైండ్ లో ఏమి ఉండేది కదా, చిన్న చిన్న చిన్నప్పటి క్రష్లు అంటే ఎలా ఉంటాయి. సో చైల్డ్హుడ్ దే యూస్ టు బి లైక్ వెరీ క్లోజ్, నాతో క్లోజ్ గా ఉంటారు ఇప్పటికి కూడా. అండ్ పరిచయం అయిన తర్వాత నన్ను వదిలేసి ఆమెతో ఎక్కువ క్లోజ్ గా మొదలెట్టారు. తన ఫ్రెండ్స్ అందరూ ఇప్పటికీ తనకి తనకి ఆడవాళ్ళు చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారండి. ఎందుకంటే నాకు తెలిసిన అండర్స్టాండింగ్ అంటే ఇప్పుడు అందరు ఇప్పుడు నాకు క్లోజ్ ఉంటారు. ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా చాలా మంది లేడీ ఆర్టిస్టులు వాళ్ళకి అందరూ తనతో క్లోజ్ గా మాట్లాడతారు. ఏదంటే వాట్ ఎవర్ దిస్ ఏంటంటే వీ ఫీల్ సెక్యూర్డ్ విత్ హిమ్, ది సే దిస్, ఐ మస్ట్ టెల్ దిస్. ఎవరు అంటానమ్మా చింటూతో సెక్యూర్డ్ గా ఉంటుంది, అందరిలాగా తన లుక్స్ కూడా నెగటివ్ లుక్స్ ఉండవు. వీ ఫీల్ వెరీ సెక్యూర్డ్ వెన్ వీఆర్ నెక్స్ట్ టు హిమ్. సో అందుకని నువ్వు ఏమన్నా అనుకుంటావా, నాకు అసలు అదే బాధ లేదమ్మా అనేది. వాళ్ళు నాతో ఇప్పుడు బాగా క్లోజ్, ఎవరైనా సరే తన ఫ్రెండ్స్ ఎవరన్నా సరే నాతో బాగా క్లోజ్ ఉంటారు. అండ్ అంటే ఆ అనుమానము అనేది ఉంటుంది చూసారా, అది ఎప్పుడైతే చిన్నగా స్టార్ట్ అవుతుందో అదే పెరుగుతుందండి. వన్స్ వీ హ్యావ్ ట్రస్ట్ ఫర్ ఈచ్ అదర్, సో అవి ఇవన్నీ ఏం రావు. చెప్తున్నాను మీ ట్రస్ట్ ఎప్పుడు అలానే ఉండాలి మా చింటూ పైన. అది ఎప్పటికీ అలానే ఉంటుంది. మా చింటూ దాన్ని నిలబెట్టుకుంటాడని నేను నమ్ముతున్నాను. 100%. సో నిలబెట్టుకుంటావు. ఇద్దరు ఆడవాళ్ళకి ఆన్సరబుల్, ఒక భార్య ఒక కూతురు. సొసైటీలో తల ఎత్తుకునేలాగే ఉంచాలి. అంతే.